వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ కళ్యాణ్, అనస్థీషియా అండ్ ఐసీయూ స్పెషలిస్ట్. ఈరోజు నేను హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు నేను పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ ఇంకా ఏమేమి వాడాను అనేది నేను ఈరోజు డీటెయిల్గా చెప్పబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో. ఇది పల్స్ ఆక్సిమీటర్ అండి. ఇది చాలా చిన్న డివైస్ అండ్ ఈజీ టు క్యారీ అండ్ నాన్ ఇన్వేజివ్ మెథడ్. నాన్ ఇన్వేజివ్ అంటే మనం నీడిల్తో ప్రిక్ ఏమి ఉండదు, జస్ట్ ఫింగర్ని ఇలా పెట్టుకోవడం అంతే. అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి రీడింగ్స్ వస్తాయి. అండ్ ఎవరైనా నార్మల్ పర్సన్ కూడా యూజ్ చేయగలుగుతారు. ఇంట్లోనే ఉండి మనము మన ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోగలుగుతున్నాము. ఈ పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటిది, ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వర్క్ అవుతుంది, అండ్ దానివల్ల మనకి ఏ రీడింగ్స్ వస్తాయి, అంటే ఇమీడియట్గా మనము ఎలా రెస్పాన్స్ అవ్వగలుగుతాము, హాస్పిటల్ అడ్మిషనా, హాస్పిటల్లో రూమ్ అడ్మిషన్ అలా, లేకుంటే ఐసీయూ అడ్మిషనా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను చెప్పబోతున్నాను. అండ్ పల్స్ ఆక్సిమీటర్ అందరూ కొనాలా లేకుంటే అవసరం లేదా, ఈ డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి, మీకు అందరికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇది పల్స్ ఆక్సిమీటర్ డివైస్. మన బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చెప్తుంది మనకి. ఇది ఇక్కడ ఒక పవర్ బటన్ ఉందండి. ఆ పవర్ బటన్ నొక్కాలి మనము. వన్స్ ప్రెస్ చేయగానే మనకి డిస్ప్లే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. అదే పవర్ బటన్ ప్రెస్ చేస్తే వన్స్ ఇప్పుడు ఇది మనకి చూసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు మనము డిస్ప్లే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫింగర్ ఇన్సెషన్ ఈ డిస్ప్లే పైకి ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో వన్స్ ఫింగర్ ఇన్సర్ట్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ది SpO2, అది ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ మన బ్లడ్లో చెప్తుంది. అది చూసినప్పుడు మనం ఇది ఇప్పుడు ప్రజెంట్ 96, 97 దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ కింద వేవ్ ఫామ్స్ ఉన్నాయండి, చూడండి కింద వేవ్ ఫామ్. ఆ వేవ్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అండ్ మనం పెట్టగానే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని మనం రిలయబుల్గా అనుకోకూడదు, అంటే కొంచెం టైం ఇవ్వాలి మిషన్కి. ఫ్యూ సెకండ్స్ ఇచ్చామంటే అది మిషన్ అనలైజ్ చేసుకొని మనకి పర్ఫెక్ట్ వాల్యూ ఇస్తుంది. అండ్ కింద ఇక్కడ వేవ్ ఫామ్ వస్తుంది కదండి, అది ఇలా నీట్గా ఉంటే కరెక్ట్ వాల్యూ అన్నట్టు SpO2. అది కొంచెం హెపజార్డ్గా ఉంది అంటే ఇంకా రీడ్ చేయనట్టు, అది సరిగా మిషన్ ఇంకా అనలైజ్ చేసుకోలేదు అన్నట్టు. అండ్ పక్కన PRBPM ఉంది, పల్స్ రేట్ బీట్ పర్ మినిట్ అంటాము. అంటే మన హార్ట్ రేట్ అనమాట. నార్మల్లో వచ్చి 60 to 100 అనేది నార్మల్ రేట్. అండ్ కొంతమందికి స్ట్రాంగ్ లేబర్ బై ఆక్యుపేషన్, మాన్యువల్ వర్కర్స్ ఉంటారు, అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి 50 and 60 అలాగే ఉంటుంది. వాళ్ళ బేస్ లైన్ అలాగే ఉంటుంది, అది నార్మల్ కండిషనే. కొంతమందికి 90 దగ్గర ఉంటుంది బేస్ లైన్. సో ఇది ఫస్ట్ వాల్యూ SpO2 అండి. మన బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెప్తుంది. ఇది నార్మల్గా 94 అబోవ్ ఉంటే మైల్డ్ అంటాము, 90 to 94 అంటే మోడరేట్ అంటాము, బిలో 90 అంటే సివియర్ అంటాము. ఇప్పుడు మనము అబోవ్ 94 ఉన్నప్పుడు మనమే వరీసం అవసరం లేదు. ఎప్పుడైతే 90 to 94 ఉందో ఆ మోడరేట్ది మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మనం అట్లీస్ట్ ఎవ్రీ సెకండ్ అవర్లీ ఆర్ హవర్లీ మానిటర్ చేసుకోవాలి సాచురేషన్. అంటే ఒక రీడింగ్ అనేది చూసుకొని బేస్ చేసుకోకూడదు. మనము ఎప్పుడైనా కానీ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూ అవర్స్ ముందర నుంచి ఎలా ఉంది మన ట్రెండ్, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్, అంటే సేమ్ అదే మాదిరి మెయింటైన్ అవుతున్నాయా లేదంటే డ్రాపింగ్ ట్రెండ్ ఉందా అనేది ఇంపార్టెంట్. ఓకే, PRBPM అని ఉంది కదండి, అది పల్స్ రేట్ బీట్ పర్ మినిట్. అది నార్మల్ వచ్చి 60 to 100 అనమాట. ఎప్పుడైతే 60 కన్నా తక్కువ ఉన్నా, 100 కన్నా ఎక్కువ ఉన్నా అబ్నార్మల్ అంటాము. అంటే కొంతమందిలో బేస్ లైన్ 50 and 60 అలా మెయింటైన్ అవుతుంది, అది నార్మలే అనమాట. సో ఇక్కడ పక్కన ఇంకోటి PI పర్సంటేజ్ అని ఉంది, అంటే పర్ఫ్యూజన్ ఇండెక్స్ అంటాం దాన్ని. పర్ఫ్యూజన్ ఇండెక్స్ అంటే హౌ స్ట్రాంగ్ ఈజ్ అవర్ పల్స్ అనమాట, అంటే ఎంత స్ట్రాంగ్ ఉంది పల్స్ అని మనది. అదే 0.02 నుంచి 20% వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత పల్స్ పర్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నట్టు మనకి. పర్సన్స్కి అండర్లైన్ డిసీజెస్ ఉన్నాయంటే
ఇది కొంచెం వాల్యూ తక్కువ చూపిస్తుంది. అండర్లైన్ డిసీజ్ అంటే వాళ్ళకి ఆస్తమా కానీ సిఓపిడి అంటే లంగ్ డిసీజ్, తర్వాత వాళ్ళకి రక్తం మరీ తక్కువ ఉన్నా కానీ ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేది తక్కువగా చూపిస్తుందండి. ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ రేస్ కనబడుతున్నాయి కదండి, యాక్చువల్గా ఇది రెడ్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్. అది పైనుంచి కిందికి ట్రావెల్ అయ్యి మనకి ఫింగర్లో పైనుంచి కిందికి ట్రావెల్ అయ్యి మన ఫింగర్ బ్లడ్లో ఉన్న ఆక్సినేటెడ్ అండ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ని లైట్ అబ్జార్ప్షన్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఆ రఫ్ వాల్యూ మనకి ఇస్తుంది అనమాట. ఈ ఎప్పుడైనా కానీ మనకి సాచురేషన్ అనేది 97 అలా చూపించింది అంటే ఒక 2% వేరియేషన్ అనేది ఉంటుందండి. ఆ 2% అంటే లైక్ 97 అంటే ఎగ్జాక్ట్ 97 అనేది ఏమి ఉండదు, 95 to 99 అలా రేంజ్లో ఉంటుంది మనది ఆక్సిజన్ లెవెల్స్. 2% వేరియబిలిటీ ఉంటుంది. అండ్ ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది తర్వాత ఎప్పుడు ఏ కండిషన్స్లో వేరియబిలిటీ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు మన ఫింగర్ నెయిల్స్ పొడుగ్గా ఉన్నాయనుకోండి, ఫింగర్ నెయిల్స్ పొడుగ్గా ఉన్నప్పుడు ఇలా పెట్టినప్పుడు సరిగా అప్రాక్సిమేషన్ ఫిట్ అవ్వదు పల్స్ ఆక్సిమీటర్ అనేది. సో అప్పుడు కూడా మనకి రాంగ్ వాల్యూస్ రావచ్చు. తర్వాత ఇక్కడ గోరెంటాక్ నెయిల్ పాలిష్ ఉన్నా కానీ ఇక్కడ లైట్ అబ్జార్ప్షన్ అండ్ దెన్ ట్రాన్స్మిషన్ అనేది సరిగా జరగదు. దానివల్ల కూడా మనకి రాంగ్ వాల్యూస్ వస్తాయి, రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ కోల్డ్స్ అంటే పెరిఫెరీస్ చాలా కోల్డ్, ఈ పెరిఫెరీస్ ఉన్నాయి కదా, ఈ పెరిఫెరీస్ చాలా కోల్డ్గా ఉన్నప్పుడు కూడా మనకి రీడింగ్ అనేది సరిగ్గా రాదు, అంటే లైక్ తక్కువ చూపిస్తుంది మనకి. ఇంకా మనము టెంపరేచర్ ఎక్కువ ఉండి కొంచెం షివరింగ్ లాగా అనిపిస్తున్న హ్యాండ్ షేక్, లైక్ హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు కొంచెం స్టెబిలైజ్ చేయాలండి హ్యాండ్ అనేది. ఇలా మూవ్ అవుతుంది అంటే అప్పుడు కూడా సరిగ్గా అది మిషన్ రీడ్ అవ్వదు, అండ్ దెన్ వాల్యూ కూడా సరిగ్గా చూపించదు. అండ్ అండర్లయింగ్ మనకి ఏదైనా లంగ్ కండిషన్ కానీ కార్డియాక్ కండిషన్ కానీ అండర్లయింగ్ పాతది అంటే వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ అలా ఉంది అంటే మటుకు కూడా తక్కువగా చూపిస్తుంది వాల్యూ. అప్పుడు వాళ్ళ బేస్ని కొంచెం తగ్గించుకోవచ్చు మనం వాల్యూస్. అసలు ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఈ కరోనా టైంలో ఎందుకు ఇంత తెర మీదకి వచ్చింది అంటే లైక్ ఎందుకు ఇంత అందరికీ అవేర్నెస్ వచ్చింది అంటే మెయిన్గా మనకి ఈ కరోనా వైరస్ అనేది లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అంటే అన్ని సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది, బట్ లంగ్స్ మీద ఎఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లము అలా వచ్చే ప్రమాదం ఉంది. అండ్ ఆక్సిజన్ మనకు తెలియకుండానే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి అంటే మనం కంఫర్టబుల్గానే ఉంటాం, అట్ ద సేమ్ టైం మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ మనం హాస్పిటల్ రీచ్ అయ్యేలోపు మనము డౌన్ఫాల్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇలా చూసుకోవడం వల్ల, ఇంట్లో ఉండి చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఎర్లీగా రికగ్నైజ్ చేసుకోగలుగుతాం. అంటే మన సాచురేషన్స్ ఎప్పుడైతే బిలో 94 ఉన్నాయో మనం అలర్ట్గా ఉండాలి, అండ్ దెన్ యాక్టివ్గా ఉండాలి, రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము హాస్పిటల్ లేదా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, హాస్పిటల్ విజిట్ చేయాలి, ఇదన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికోసము మనము ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే కొంతమంది అంటారు మేము అఫోర్డ్ చేయలేము అని పల్స్ ఆక్సిమీటర్, బట్ కొనగలే వాళ్ళు కొనండి, పర్లేదు. కొనలేని వాళ్ళ కోసం అంటే లైక్ పూర్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎలా అంటే ఒక సింపుల్ మెథడ్ ఉందండి, రాత్ టెస్ట్ అంటాము. రాత్ టెస్ట్ అంటే మనము ఒక సింగిల్ బ్రీత్ చేసుకొని నంబర్ కౌంట్ 1 to 30 కౌంట్ చేయాలండి. 1 to 30 కౌంట్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము స్టాప్ వాచ్ తీసుకోవాలి, అంటే కౌంటింగ్ మిషన్ స్టాప్ వాచ్ ఉంది కదా, స్టాప్ వాచ్ నంబర్ 1 కౌంట్ చేసినప్పుడే అది స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఎండ్ చేస్తున్నామో బ్రీత్ని, అంటే లైక్ చెప్పలేకపోయినాము 1 2 3 4 5 6 7 8 9 10 దాకా చెప్పామనుకోండి, ఇప్పుడు నంబర్ కౌంట్ 10 కన్నా ఎక్కువ చెప్పాము అంటే వెల్ అండ్ గుడ్, మన సాచురేషన్ 95 అండ్ అబోవ్ ఉన్నట్లండి. ఎప్పుడైతే మనము నంబర్ కౌంట్ 7 కన్నా తక్కువ చెప్పామో అప్పుడు మన సాచురేషన్ అనేది 95 కన్నా తక్కువ ఉన్నట్లు. సో అలా మనం అలర్ట్ అవ్వగలుగుతాము. సెకండ్స్ స్టాప్ వాచ్లో సెకండ్స్ చూసుకున్నట్లయితే మనము 7 seconds కన్నా తక్కువ అయితే పర్లేదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 5 seconds కన్నా తక్కువ ఉంది అంటే మన సాచురేషన్స్ అనేది 95% కన్నా తక్కువ ఉన్నట్లే. సో అప్పుడు మనం అలర్ట్ అవ్వాలి అండ్ ఇమీడియట్గా డాక్టర్ని విజిట్ చేయాలి, అలా చూసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. ఓకే, ఇందాక చెప్పాను కదండి, సాచురేషన్ 94 కన్నా ఎక్కువ ఉంటే పర్లేదు, 90 to 94 అంటే మోడరేట్ అంటాము, అండ్ 90% కన్నా తక్కువ ఉంది అంటే సివియారిటీ అంటాము. సో మనము 90 to 94 ఉన్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ అవసరమైతే ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిషన్
చేయాల్సి ఉంటుంది. తర్వాత కొంతమంది అడుగుతుంటారు మనము ఏ పొజిషన్లో చెక్ చేసుకోవాలి అని, అంటే కూర్చొని చెక్ చేసుకోవాలా, పడుకోనా, లేకుంటే ఎలా అన్నట్టు. సో అలా స్పెసిఫిక్ అంటూ ఏం లేదండి, ఏ పొజిషన్లో అయినా చెక్ చేసుకోవచ్చు, మన సాచురేషన్స్ చెప్తుంది. బట్ ఎప్పుడైతే వాళ్ళకి అండర్లైన్ డిసీజెస్ ఉన్నాయో, లైక్ హార్ట్ అండ్ లంగ్ ప్రాబ్లం, హార్ట్లో నీరు, లంగ్స్లో నీరు ఉండి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం, పడుకుంటే తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉండి పడుకుంటే ఆయాసం రావడము, అలాంటప్పుడు మనం కూర్చొని చేసుకుంటే బెటర్ అవుతుంది. పడుకున్నప్పుడు సాచురేషన్స్ అనేది తక్కువగా చూపిస్తుంది. సో అదొక పాయింట్. తర్వాత ఇంకొంతమంది అడుగుతారు లైక్ మనము ఏ ఫింగర్లో పెట్టుకోవాలి. 10 ఫింగర్స్ ఉన్నాయి కదా, 10 ఫింగర్స్లో ఏ ఫింగర్లో అయినా పెట్టుకోవచ్చు అండి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇండెక్స్ ఫింగర్ పెట్టుకుంటుంటారు, అండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ దెన్ మిడిల్ ఫింగర్ అండ్ థంబ్లో పెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అదర్ ఫింగర్స్లో పెట్టినా కానీ పర్లేదండి. అండ్ ఎక్కడైనా కానీ సేమ్ వాల్యూ చూపిస్తుంది. అండ్ ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇంకో క్వశ్చన్. బట్ ఇట్స్ ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ ఏదైనా వాడచ్చు మనము, ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ ఫింగర్ లెగ్ టోస్ కూడా వాడుకోవచ్చు అండి, పర్లేదు, నో ప్రాబ్లం. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమి అంటే అందరూ చెక్ చేసుకోవాలా ఎలా పరిస్థితి అనేది, అంటే లైక్ ఒకవేళ కొన్నట్లయితే మీరు రోజుకి ఒకసారి చెక్ చేసుకోండి, పర్లేదు, నాట్ ఏ ప్రాబ్లం. సింపుల్ మెథడ్ కదా, ఈజీ టు క్యాలిక్యులేట్. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనం చెక్ చేసుకున్నా పర్లేదు. ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిన వాళ్ళు అండ్ ఒక ఐసోలేషన్ రూమ్లో ఉన్నారు అంటే మటుకు గ్యారంటీగా ఎవ్రీ సెకండ్ అవర్ ఆర్ హవర్లీ చెక్ చేసుకుని వాళ్ళ ఒక పేపర్ మీద కానీ ఒక మొబైల్ యాప్లో కానీ రాసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ మనకి ఒక ట్రెండ్ అనేది ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనము ట్రెండ్ డౌన్ఫాల్ ఉంది అంటే ఇమీడియట్గా అలర్ట్ అవ్వడం కోసము. అది ఇదండి పూర్తి వివరాలు పల్స్ ఆక్సిమీటర్ మీద. ఇంకేమన్నా మీకు డౌట్ ఏదన్నా ఉన్నా కానీ పర్లేదు, మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, మీకు రెస్పాన్స్ ఇస్తాను నేను. ఇది స్పైరోమీటర్ అంటామండి, స్పైరోమీటర్ ఆర్ స్పైరోబాల్ అంటాము. ఇది యాక్చువల్గా మనం మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ లైక్ రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా బాడీకి, అదే మాదిరి లంగ్స్కి ఇది ఎక్సర్సైజ్ అనమాట. లంగ్ ఎక్సర్సైజ్ చేయడం కోసం ఇది మెయిన్గా. అండ్ యూజువల్గా మేము ఐసీయూలో పేషెంట్స్కి లైక్ లంగ్స్ అంతా పెథాలజీ రికవరీ అయ్యే టైంలో మనము అండ్ డిశ్చార్జ్ అయ్యే టైంలో మనము ఇది అడ్వైస్ చేస్తాము. స్పైరోబాల్ ఇది యూజువల్గా గంటకి ఒక 10 నుంచి 15 సార్లు వరకు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక 5-6 డేస్ తర్వాత స్లోగా మనము ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు మనము, అండ్ లంగ్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత. అంటిల్ లంగ్స్ ఇంప్రూవ్ అయిన వరకు మనం ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎలా అంటే లైక్ ఇది ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా డీప్ బ్రీత్ చేసుకొని మౌత్, ఇది అప్రాక్సిమేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మౌత్ కరెక్ట్ సీల్ పెట్టుకోవాలి. సీల్ పెట్టుకున్న తర్వాత ఇలా బాల్స్, ఇది డిఫరెంట్ కంపెనీలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, దాని గురించి వరి అవసరం లేదు. ఇది ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ బాల్, 2 బాల్స్ పైకి లేచినాయంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత డీప్ లోపలికి లాగేసుకోవాలి బ్రీత్ని. తర్వాత ఇది ఉల్టా చేసుకొని, ఇది మౌత్ అప్రాక్సిమేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఈసారి డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్ప్రెషన్ అంటే బయటికి వదిలాలి కానీ అలా ఇలా బయటికి వదలాలి. ఒక 2 బాల్స్ లేచినాయంటే సరిపోతుంది, ప్రాబ్లం లేదు, కొంచెం బెటర్ అవుతుంది స్లోగా. అండ్ ఇది ఎవరెవరు వాడాలి అంటే లంగ్ పెథాలజీ ఉండి ఇంటికి డిశ్చార్జ్ అయిన టైంలో కంప్లీట్గా రికవరీ అయిపోయి ఇంటికి డిశ్చార్జ్ అవుతుంటారు కదా, ఆ టైంలో, లేకపోతే ఐసీయూలో వాళ్ళు బెడ్ రిడన్ ఉండి కొంచెం అవేక్ ఉండి బ్రీతింగ్ లంగ్ ఎక్సర్సైజ్ కోసం ఇది అడ్వైస్ చేస్తుంటాము. అండ్ ఈ కరోనా వైరస్ కూడా లంగ్ పెథాలజీ డ్యామేజ్ చేస్తుందండి. అండ్ వాళ్ళు ఒకసారి హాస్పిటల్ అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే టైంలో సాచురేషన్ తక్కువగా ఉంది అంటే మనము ఈ స్పైరోబాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు, అండ్ డాక్టర్ ఆర్డర్స్ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది థర్మోమీటర్, అందరికీ తెలుసండి ఎలా వాడాలో. బట్ కొంతమంది డౌట్ ఉంటుంది వాళ్ళకి, కరోనా వైరస్ ఉన్నప్పుడు మనము లైక్ ఎలా వాడాలి, లైక్ ఓరల్లో పెట్టుకోవాలా లేకుంటే యాక్సిల్లాలో పెట్టుకోవాలా అనేది కొంచెంమందికి డౌట్ ఉంటుంది. బట్
ఎలాగైనా చేసుకోవచ్చు, బట్ బెటర్ యాక్సిలాలో పెట్టేసుకొని కొంచెం స్టెరిలియంతో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు, నార్మల్గా మీరు ఎలా చేసుకుంటున్నారో అదే మాదిరి చేసుకుంటే సరిపోతుంది ఇబ్బంది. అండ్ ఫుడ్ ఐటమ్స్ నేను ఏదైతే తీసుకున్నానో వాటి రెసిపీ వీడియోస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, అది మీరు చెక్ చేసుకోండి. సో ఇదేంటి మనము హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా లైక్ పల్స్ ఆక్సిమీటర్, థర్మోమీటర్ అండ్ పేపర్లో ఎలా రాసుకున్నాను రీడింగ్స్, ఇవన్నీ కూడా చెప్పాను మీకు. అండ్ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ అయితే తప్పనిసరి వేసుకోండి. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకోండి. తర్వాత మీరు కూడా ఇంట్లోనే ఉండండి. బీ సేఫ్, బీ ఎట్ హోమ్. అండ్ మళ్ళీ మీతోటి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.